జై శ్రీమన్నారాయణ. నా చిన్నప్పుడు విన్న కథ దాని అంతరార్థం తెలియచేయాలనుకుంటున్నా. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డిమేటు అడ్డం వచ్చింది. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు మెయ్యలేదు అన్నది. ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే కాపరి మేపలేదు. కాపరి ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడా ఎందుకు ఏడిచావు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నది. రాజుగారు అంటే మనిషి, 7 కొడుకులు అంటే మనలోని సప్త ధాతువులు. వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట 7 చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు. అవి ఏమిటంటే కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము, దండపారుష్యము, అర్ధదూషణము, ఎండగట్టడానికి వీలైనది కనుక చేప అని చెప్పారు. ఎండబెట్టటము అంటే వ్యసనాల్ని జయించుట అని అర్థం. సాధన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు. ఒక చేప ఎండలేదు అంటే సప్త వ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలిన వాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అన్నారు. కామాన్ని జయించము చాలా కష్టము. ఇది ఎప్పటికీ ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక. అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది. అయినను అది కూడా కోరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తొలగుటయే కదా మోక్షము. చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డి పరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగిన అహంకారము తొలగుట కష్టము కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు. గడ్డిమేటు అడ్డు తగలటానికి కారణము ఆవు మేయకపోవటము. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడిన, అగ్నిచే దగ్ధము చేయబడిన గడ్డిమేటు తొలగింపబడును. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది. ఆవు ఎందుకు మేయలేదు అంటే కాపరి మేపలేదు. కాపరి అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుక అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు శ్రీకృష్ణుడే. కాపరి ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని తీసుకుని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యము. అంటే జగన్మాతచే జగద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞ లేనిదే సద్గురువును దర్శించుట కానీ ఉపదేశము పొందుట కానీ జరుగదు అని తెలుసుకొనవలెను. ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము.
దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహం కోసం ఆర్తితో పరితపించటం. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహం కోసము పరితపించటము వేరు. జగత్తంతటికీ తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారి కన్నా దైవమే కావాలి అని పరితపించే వారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే సంసారము. సంసారం అంటే కుటుంబము ఒక్కటే కాదు, మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార ఈతి బాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము. చీమ కుట్టడానికి కారణం తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే, కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట. చివరకు అనురక్తి తొలగి సంసార బాధల నుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును. కథా సారాంశం చూడండి. సప్తధాతువులతో కూడిన మనిషి సాధన చేసి సప్తవ్యసనములలో 6 వ్యసనములు జయించినను 7వది అయిన కామమునకు జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందింపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహం మాత్రమే లభింపగలడు. సంసారమున చిక్కి బాధపడుచున్న జీవుడు దైవము కొరకు పరితపించి ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవము చేత పంపబడిన వాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్ధరించి దైవమును అంతా ఉన్నాడు అని గ్రహించే స్థితికి చేరుస్తాడు. జై శ్రీమన్నారాయణ. సుశీలారాణి రామానుజదాసి.